ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అందరికీ నమస్కారం. నేను మీ కరుణ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీవన్. మనం ఒక సింపుల్ ప్రాణాయామ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు జస్ట్ వజ్రాసనంలో కూర్చొని మనం ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో వజ్రాసనంలో కూర్చోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మెయిన్లీ వజ్రాసనంలో కూర్చోవడం వల్ల బ్లడ్ ఫ్లో అవుతుంది కంప్లీట్ లెగ్స్కి. సో మనకేంటంటే వెరికోవెయిన్స్ కానీ అండ్ డైజెషన్ ఇష్యూ కానీ ఇంకొకటి లెగ్ స్ట్రెంగ్తన్ లేకపోవడం కానీ లెగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా లెగ్ పెయిన్స్ కానీ ఇవి అటాక్ అవ్వకుండా ఉంటాయి మెయిన్లీ వజ్రాసనంలో కూర్చోవడం వల్ల. ఇంకొకటి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఫుడ్ చాలా బాగా డైజెస్ట్ అవుతుంది వజ్రాసనంలో కూర్చోవడం వల్ల. సో అట్లీస్ట్ మనం లంచ్ తిన్న తర్వాత జస్ట్ ఒక 10 to 15 minutes నార్మల్గా ఇలా వజ్రాసనంలో కూర్చున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనం ఇలా వజ్రాసనంలో కూర్చొని కూడా డిఫరెంట్వి ప్రాణాయామాస్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కపాల్భాతి ప్రాణాయామ గురించి చెప్తున్నాను మీకు. ఇది ఇంట్లో నార్మల్గా కూడా మనము కింద కూర్చొని ప్రాక్టీస్ చేసే ప్రాణాయామ. జస్ట్ వజ్రాసనంలో కూర్చొని ఫస్ట్ స్పైన్ స్ట్రైట్గా ఉంచుకొని just take a deep inhale and continuously exhale. మనం ఒకేసారి బాగా ఊపిరి పీల్చుకొని కంటిన్యూస్గా మనకి ఎంత కెపాసిటీ ఉంటుందో దాన్ని బట్టి మనం ఊపిరి వదిలేసేయాలి. సో ఫస్ట్ ఇన్హలేషన్ చేసుకోవాలి కంప్లీట్లీ. ఎవరు ఎంతవరకు ఇన్హలేషన్ చేసుకుంటున్నారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్హేల్ చేసుకొని కంటిన్యూస్గా ఎక్సెల్ చేసుకోవాలి. ఎక్సెల్ చేస్తున్న టైంలో యూ కెన్ అబ్జర్వ్ యువర్ అబ్డోమెన్. ఇలా ఎక్సెల్ చేసుకున్నాక కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. మైండ్ అండ్ బాడీ అబ్జర్వ్ చేయాలి. సో ఇలా మనం కంటిన్యూస్గా ఒక 2 cycles ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కొక్క సైకిల్లో ఒక 20 counts ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఒక సైకిల్లో 20 counts చేశాక కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకో సైకిల్ ప్రాక్టీస్ చేశాక ఇంకొంచెం ఒక 5 minutes అట్లా బ్రేక్ చేసుకొని కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసేసి రిలాక్స్ అవ్వాలి. సో మనం రిలాక్స్ అయిన టైంలో కంప్లీట్గా ప్రాణాయామ ప్రాక్టీస్ చేశాక మన మైండ్ బాడీ అబ్జర్వ్ చేస్తూ జస్ట్ కామ్గా రిలాక్స్ అవ్వాలి. సో ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసిన తర్వాత మన మైండ్ కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎట్ ఏ టైం బాడీ రిలాక్స్ అవుతుంది, బాడీ వైబ్రేషన్ కూడా అవుతుంది. సో ప్రాణాయామ ఫినిష్ అయిపోయాక వైబ్రేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఒక 20 cycles అట్లీస్ట్ ఒక 2 rounds ఒక 40 cycles మీరు అలా ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఎవ్రీడే జస్ట్ ఒక 20 minutes ఈ ప్రాణాయామకి టైం ఇచ్చారంటే చాలా బాగా మనకు హెల్త్ ప్రాపర్గా ఉంటుంది, బ్రీతింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి యోగా డే శుభాకాంక్షలు. నేను మీ కరుణ, తత్వయోగా స్టూడియో ప్రగతినగర్ బ్రాంచ్. నేను మీకు రకరకాల యోగా ఆసనాస్ తోటి మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఎపిసోడ్స్తో. సో ప్రతి ఒక్కరూ అవి చూస్తూ ఇంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంతటితో నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే
అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.